రైట్ ఇక మొంతా తుఫాను ఇటు మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తుఫాను గుప్పెట్లో చిగురుటాకులా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాగర తీరమైనటువంటి విశాఖపట్నంలో కూడా పరిస్థితి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కనబడుతోంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, విశాఖపట్నంలో తాజాగా పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుంది తుఫాన్ కేంద్రీకృతమై. సో రాత్రి తర్వాత కూడా పరిస్థితి చాలా దారుణంగా మారేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ విశాఖపట్నంలో పరిస్థితి ఏంటి? రాష్ట్రాన్ని మందా తుఫాను గత 2-3 రోజులుగా గజగజలాడిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే రాబోయే 12 గంటలు అనేది రాష్ట్రానికి చాలా క్రూషియల్ టైం అని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ మందా తుఫాను అమలాపురానికి సమీపంలో కేంద్రీకృతమై తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటడానికి ముందు, తీరం దాటుతున్న సమయంలోనూ, తీరం దాటిన తర్వాత కూడా దీని తాలూకా ప్రతాపం చాలా తీవ్రంగా ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో గంటకు దాదాపు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్న సమయంలో భీకరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో తలెత్తే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో కూడా ఏవైతే అత్యంత కీలకమైనటువంటి చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. ఏదైతే ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్ విశాఖపట్నం చేరుకొని గత 2-3 రోజులుగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆ సిబ్బందికి ఆదేశాలను జారీ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంతో పాటుగా ఇప్పటి వరకు దాదాపు 9 జిల్లాల పరిధిలో దాదాపు 31,000 మంది వరకు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని అజయ్ జైన్ వెల్లడించారు. అవసరమైతే మరింత మందిని తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా సమీపంలో ఉన్నట్టు పునరావాస కేంద్రాలకు తరలించాం. కొంతమంది ఎవరైనా సరే పునరావాస కేంద్రాలకు రాకడానికి ఇబ్బంది పడుతూ ఎక్కడైనా సరే నిరాకరిస్తే కనుక వాళ్ళకి ఒప్పించి లేదంటే బలవంతంగా అయినా సరే పునరావాస కేంద్రాలకు తరలించాల్సిందని చెప్పి ఆదేశాలు కూడా అందాయి. మరోవైపు విశాఖపట్నం గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కోవడం, అదేవిధంగా రోడ్లన్నీ కూడా వర్షం నీరుతో ముంచెత్తిపోవడం, స్తంభాలు కూలిపోవడం వంటి ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్వయంగా రంగంలో దిగి వాటిని పరిశీలించారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ భీమిని బీచ్ రోడ్లో ఉన్నటువంటి చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపోయిన పరిస్థితి ఉంది. గంటా శ్రీనివాసరావు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వాటిని పరిశీలించి అధికారులకు తగిన సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి కూడా ఎవరు చేపల వేటకు వెళ్లకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేస్తూ ఉన్నారు. మరోవైపు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన రానున్న 12 గంటలు చాలా కీలకమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే జీవీఎంసీలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధిపతులు ఈ రాత్రంతా కూడా రానున్న 12 గంటల పాటు కూడా ఈ అన్ని విభాగాల అధిపతులు జీవీఎంసీలో ఏర్పాటు చేసినటువంటి సిటీ ఆపరేషన్ సెంటర్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళంతా కూడా సిటీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుసుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్నటువంటి కార్యదర్శులంతా కూడా ఈ రాత్రంతా కూడా పనిచేసి తెల్లవారుజాము వరకు కూడా తీరం దాటిన సమాచారం అందిన తర్వాత వరకు కూడా వాళ్ళంతా స్థానికంగా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ వాహనాలను నగరంలో రానియకుండా ఎక్కడికక్కడ నిలిపివేస్తూ పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. రానున్న 12 గంటలు అనేది చాలా క్రూషియల్ గా భావిస్తున్నారు సునీల్. ఓకే విక్రమ్.